ఒక నిమిషం రాకేష్ గారు, శ్రీనివాస్ గారు, బొలిశెట్టి గారు మాట చెప్తున్నారు. ఒక్క నిమిషం ఆగండి. బొలిశెట్టి గారు మాట చెప్పాలనుకుంటున్నారు. ఒక్క నిమిషం బొలిశెట్టి గారు. సార్ నేను ఒకటే అడుగుతున్నాను సార్, ఇవాళ నేను చూసిన వ్యక్తుల్లో నాకు కూడా రాజశేఖర రెడ్డి గారితోనూ, విజయభాస్కర్ రెడ్డి గారితోనూ, ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు గారితో అందరి దగ్గర నేను పనిచేసాను, తిరిగాను కూడా. ఈ రోజు నేను అనేది మీరు ఆవేశపడి దీన్ని మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది వరకు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత అవ్వక ముందు మీ పరిస్థితి ఏంటి? మీరు అప్పుడు కూడా జనంలో తిరిగారు, అప్పుడు కూడా రోప్ పెట్టుకు తిరిగారు. అని ముఖ్యమంత్రి అయిన తర్వాత సడన్ గా మార్పు ఎందుకు వచ్చింది? ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగాను. రెండోది, సడన్ గా మధ్యలో వచ్చి ఎక్కడో హెరాయిన్ పట్టుకున్న దగ్గర నుంచే మీరు జాగ్రత్త తీసుకున్నారు అనేది జనం అనుకున్నారు. రెండోది, ప్రజాదరణ వ్యక్తుల్లో భారతదేశంలో ఎవరో తెలుసా మీకు? పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ మీరు జనాన్ని తెచ్చుకోవాలి, బస్సులు పెట్టాలి. మీరు ఓడిపోయిండొచ్చు, మీరు వెకిల్లో నవ్వద్దు. నేను అనేది సీరియస్ గా మాట్లాడినప్పుడు మీరు నవ్వుతూ అంటే మీకు చేతకంతాను అనమాట. నేను అడిగిన దానికి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉంటే 10,000 మంది 5 నిమిషాల్లో అక్కడ చేరతారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు? ఆయన సీఎం అండి, మీరే చేస్తాడు. నేను వాస్తవంగా నేను ఎప్పుడు మాట్లాడిన ఎదురు మాట్లాడినప్పుడు మాట్లాడితే అది ఇద్దరిది అర్థం. నేను క్లియర్ గా చూశాను. ఇవాళ ఇప్పుడు 2 చోట్ల ఓడిపోయాడు. ఒక కామన్ మ్యాన్ గా మనతో పాటు సాటి మనిషి, అతను వస్తే ఆదరణ ఉన్నదని ఒప్పుకుందేరాలి. మీరు కాదంటే నేనేం చెప్పలేను. మన విత్తన్నవాదం వద్దు. ఆయన రాజకీయాలు చేస్తాడా, ఓడిపోతాడా, గెలుస్తాడా, మీ అభిప్రాయం ఏదైనా ఉండొచ్చు. ఒక జనాకర్షణ లీడర్ని ఒక జనాకర్షణ లీడర్ అంటాం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు వస్తే ఇదివరకు ఆ ఫాలోయింగ్ ఉండేది. ఏమండి, కొన్ని మీటింగులకి కొంతమందికి ఆకర్షణ ఉంది. మోడీ గారి మీటింగ్ అది ఒక ఫాలోయింగ్ ఉంటుంది. అలాగే ఒక చరిష్మా ఉన్న వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకడు. ఆయన మీరు గుర్తించక్కర్లేదు, జనం గుర్తించారు. ఇప్పుడు మీరు ఇప్పుడు ఎలా మాట్లాడతారు? చిన్న సబ్మిషన్ బొలిశెట్టి గారు, సెకండ్ లార్జెస్ట్ పాపులర్ సెలబ్రిటీ ఇన్ ద వరల్డ్ పవన్ కళ్యాణ్. మొదటిది మైకేల్ జాక్సన్ కి వస్తుంది. ఇది నేను చెప్పాలా? రికార్డ్స్ లో చూసుకోవచ్చు. మోహన్ రెడ్డి గారు కావచ్చు, రాకేష్ గారు కావచ్చు. నేను చెప్పేది కాదు. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడితే ప్రతిదీ ఎగ్నెస్ట్ పార్టీగా తీసుకోవద్దు. నీకు కూడా మంచి అనుకుంటే తీసుకో నా మాటలో. నాకు కూడా మంచి చెప్పు, నీ దగ్గర ఉన్న మంచి చెప్పు. నేనేమన్నా మీ గురించి చెడ్డ అనుకున్నాను మార్చుకుంటాను అభిప్రాయాన్ని. నేను చెప్పింది నువ్వే అనుకుంటా. నేను అందరు ముఖ్యమంత్రితో ప్రయాణం చేశాను. ఒక రాజశేఖర రెడ్డి గారు మీటింగ్ పెడితే ఆ రోజు జనం వచ్చేవారండి. నేను కూడా ఫాలో అయ్యాను. కాబట్టి ఈ రోజు అలాంటి ముఖ్యమంత్రి నేను చూడలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లేదా ఇంకోళ్ళు నేను చెప్పట్లేదు. ఇక్కడ ఒక పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేసింది గత 5 సంవత్సరాల్లో. 2019లో పార్టీలో జాయిన్ అయ్యాను. 2019 నుంచి ఈ రోజు ఏ మీటింగ్ చూసినా అసలు జనం ఆ టైంకి ఎలా వస్తారో తెలియదు, ఎలా క్లోజ్ అవుతుందో తెలియదు. ఇది గాడ్ ప్రామిస్ గా నేను మీ ముందు చెప్పే నిజం. ఇది మీరు అపహారం చేయండి, లేకపోతే ఇది అంత అబద్ధం అనుకోండి, నాకేమో ఇబ్బంది లేదు. నేను మాట్లాడేది వాస్తవమే మాట్లాడతాను. ఈ డిబేట్ చూసే వాళ్ళందరికీ తెలుసు. కానీ మీరు నవ్వి 2 చోట్ల ఓటమి గెలుపుకి ఫాలోయింగ్ కి సంబంధం లేదు. ఓటమి గెలుపులు ఇక్కడ నేను మాట్లాడట్లేదు. మీరు ఆ నాన్నగారు చరిష్మా, రాజశేఖర రెడ్డి గారి చరిష్మాని మొన్నటిదాకా వాడుకున్న జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఏంటి చరిష్మా? ఈ రాష్ట్రానికి ఏమైనా ప్రాజెక్ట్ తెచ్చారా? ఈ రాష్ట్రానికి ఏమైనా ఇంకొక చేయకుండా మేలు ఏమైనా చేశారా మీరు? లేదు. రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక పార్టీలో ఫైట్ చేసి, పాదయాత్ర చేసి, ఒక సీఎం అయ్యి ప్రజల కష్టాల నుండి కొన్ని పథకాలు ప్రవేశపెట్టి గుండెల్లో నిలిచిపోయాడు. ఆ చరిష్మా మీ నాయకుడు లేదు. ఇప్పుడు మీరు పెట్టి అన్ని ఏంటంటే ఆ మొత్తం తీసిన లాంటిది. మొత్తిచ్చి కాలు తీసేస్తారండి ఒక వ్యక్తికి, కానీ జీవితాంతం కుంటుతూ ఉండాలి. మీరు ఇచ్చి ఈ నవరత్నాలు కూడా అలాంటివే. మీరు మొత్తులో పెట్టి మీరు ఫ్రీగా ఇచ్చి సోమరపోతనంగా తీసుకొచ్చి వాళ్ళందరినీ మీరు ఇచ్చే మత్తు ఊగుతున్నారు సార్, జోగుతున్నారు మనుషులు, కుర్రోళ్ళు అందరూ. ఎలాంటి మత్తు నువ్వు వాడుతున్నారంటే వీళ్ళు ఇచ్చి మందంతా డూప్లికేట్ మందే. ఆ మందుతో చాలా కుటుంబాలు నిరాశ్రయాలు అయిపోతున్నాయి. మీరేదో మీరు కౌంటర్ దీనికి మీరు మాట్లాడే అర్హత లేదు. ఈ రాష్ట్రంలో లిక్కర్ విషయంలో మీరు మాట్లాడే అర్హత లేదు. ఏంటండి, ఎక్కడో ఢిల్లీలో జరిగింది అన్నారు లిక్కర్ స్కామ్. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. ఆంధ్రలో లిక్కర్ స్కామ్ జరిగింది. కావాలంటే సిబిఐ విచారణ జరిపించండి. మీకు దమ్ముంటే సిబిఐ విచారణ చేయించుకోండి. ఎంత లిక్కర్ ఎక్కడ తయారవుతుంది, ఇది వరకు ఎన్ని డిస్టిలరీలు ఉన్నాయి, ఒకటే డిస్టిలరీ ఎందుకు రావాల్సి వస్తుంది, డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎందుకు ఒప్పుకోలేదు, అంతా క్యాష్ ఎందుకు ఇమ్మన్నారు. గవర్నమెంటా ఇది మజాక?
గవర్నమెంట్ చెప్పింది ఏం చెప్పింది 60% అబౌవ్ మీరు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయమంది. మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు చెప్పండి, ఆన్సర్ చేయండి. రాష్ట్రం లూటీ అవుతూ ఉంటే మీకు మా సిటిజన్ కాదు, ఇక్కడ మీకు సంబంధం లేదా? ఆ పార్టీలో ఉంటే మీకు ఎవరు తినేసినా పర్లేదా? అడగాలండి. మన డబ్బు ఇది, మన పిల్లలు, మన జనరేషన్ ఏమవుతుంది, మన ఆస్తులు ఏమవుతున్నాయి, డిక్రీజ్ అవుతుంటే నవరత్నాలు ఇచ్చాం. ఏంటండి ఇది మీరు ఇచ్చేది? ఇదివరకు లేవా? ఇదివరకు ఈ రైస్ ఇవ్వట్లేదా? వద్దా పెన్షన్ ఇవ్వట్లేదా? 500 ఎక్కువ ఇవ్వచ్చు. ఖర్చు పెరిగింది, కరెంటు బిల్లులు పెంచారు, నిత్యావసర వస్తువుల రేట్లు పెంచారు, మందు రేట్లు పెంచారు, ఇసుక రేట్లు పెంచారు, ఓ పక్కన అప్పులు చేస్తా ఉన్నారు. ఇన్ని తెలిసినా ఏమి తెలియనట్టు డిబేట్ కి వచ్చి మేము అలాగా సమయం కూడా పూర్తిగా వస్తుంది. మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉంటారు మనల్ని, అది చూసినప్పుడు అది దండవాదంగా ఉండకూడదు. శ్రీనివాస్ గారు వాస్తవాలు మాట్లాడుతున్నారంటే కొన్ని వాస్తవాలు మాట్లాడుతున్నారు, కొన్ని అవాస్తవాలు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కొంచెం మీరు మాట్లాడచ్చు కదా, ఇప్పుడు మీరు మాట్లాడకూడదు. మీరు మాట్లాడినంత అబద్ధమైంది తేలిపోతుంది. నేను మాట్లాడేప్పుడు నాకు అవకాశం ఇవ్వాలా? మీరు మాట్లాడేప్పుడు నన్ను వద్దంటే నేను మాట్లాడలేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో నేను చైర్మన్, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నేను చైర్మన్ గా పనిచేసిన. రాజశేఖర రెడ్డి గారి చరిష్మా నాకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా నాకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా ఉంది అనేది నాకు తెలుసు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ లాంటి ఇప్పుడు రాష్ట్రంలో దాదాపు 50% అబౌవ్ యూత్ ఉన్నారు. యూత్ ఉన్నప్పుడు దేనికి ఆకర్షిస్తారు? సినిమాలకు ఆకర్షిస్తారు. ఒక సినిమా యాక్టర్ గా పవన్ కళ్యాణ్ చూడు రావడానికి రావచ్చు, కానీ ఒక నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదు కదా. నాయకుడిగా ఇతను అసమర్థుడు అని భావించినారు కాబట్టి అతను 2 చోట్ల ఓడించినారు. జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతమైన